తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ TGSPDCL కు గత ప్రభుత్వ నిర్వాకంతో షాక్ తగిలింది. ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయం డిస్కంకు శాపంలా మారింది. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటామని కారిడార్ బుక్ చేసుకున్న తర్వాత అవసరం లేదని పేర్కొన్న కేసులో 261.31 కోట్ల రూపాయలను SPDCL చెల్లించడం లేదు అంటూ పవర్ గ్రిడ్ జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఫిర్యాదు చేసింది. స్పందించిన NLDC బహిరంగ విపణిలో SPDCL విద్యుత్ క్రయ విక్రయాలపై నిషేధం విధించింది. గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్లు అదనంగా మరో 1000 మెగావాట్ల కోసం పవర్ గ్రిడ్తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్ చెల్లింపుల వివాదంతో మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్ల కరెంట్ ఆగిపోగా అదనంగా తీసుకుంటామని చెప్పిన 1000 మెగావాట్లపై బీఆర్ఎస్ సర్కారు వెనక్కి తగ్గింది. అయితే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో లైన్లు వేసినప్పటికీ వినియోగించకుండా వదిలేసినందున ఛార్జీల కింద 261.31 కోట్లు చెల్లించాలంటూ మార్చి 12న పవర్ గ్రిడ్ తెలంగాణ పవర్ కో ఆర్డినేషన్ కమిటీకి బిల్లును పంపించింది. బిల్లుపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి CERCలో TGSPDCL పిటిషన్ వేసింది. ఈ కేసులో వాదనలు జరగాల్సి ఉండగా గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు పవర్ గ్రిడ్ ఫిర్యాదు చేసింది. దీంతో బహిరంగ విపణిలో కరెంటు కొనుగోలుకు అవకాశం లేకుండా కట్టడి చేస్తూ పేమెంట్ రాటిఫికేషన్ ఇన్ పవర్ ప్రాసిక్యూట్మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్ పోర్టల్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ఆధారంగా కరెంటు కొనుగోళ్లు నిలుపుదల చేసింది. ఇక విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని ఆదేశించారు. సీఎం సూచనలతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఛార్జీల కేసు CERCలో పెండింగ్ లో ఉండగా కఠిన చర్యలు చేపట్టడం అక్రమమని, తెలంగాణ ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొంటూ TGSPDCL హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ CV భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. డిస్కమ్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ వద్ద కేసు పెండింగ్ లో ఉండగానే ప్రతివాదులు లేట్ పేమెంట్ సర్ఛార్జీ నిబంధనల కింద పిటిషనర్ను డిఫాల్టర్ జాబితాలో పెట్టడం అక్రమమని తెలియజేశారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వ నిర్వాహకంతో షాక్ తగిలిందని చెప్పాలి. ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయం ప్రకారం డిస్కంలకు శాపంగా మారింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటామని కారిడార్ బుక్ చేస్తున్న తర్వాత అవసరం లేదని పేర్కొనడంతో దాదాపు 261 కోట్లను SPDCL చెల్లించడం లేదంటూ పవర్ గ్రిడ్ జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ అనేటువంటిది ఫిర్యాదు చేసింది. కాబట్టి స్పందించినటువంటి NLDC బహిరంగ విపణిలో SPDCL విద్యుత్ క్రయాలపై కూడా బుధవారం నిషేధం విధించడంతో పవర్ నిలిచిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సో దీంతో గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్లు అదనంగా మరో 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ తో ఒప్పందం చేసుకున్నటువంటి అంశం ఉంది. కాబట్టి సో ఈ విషయంలో చెల్లింపుల వివాదంలో భాగంగా మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్ల కరెంట్ ఆగిపోగా అదనంగా తీసుకుంటామని చెప్పినటువంటి మరో 1000 మెగావాట్ల విద్యుత్ ఏదైతే ఉందో దీనిపైన అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ వెనక్కి తగ్గింది. అయితే దీనిపైన పవర్ నిలిచిపోయేటువంటి ప్రమాదం నిలిచి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో లైన్లు వేసినప్పటికీ వినియోగించుకోకుండా వదిలేసినటువంటి కారణంగా దాదాపు 261 కోట్లు చెల్లించాలంటూ మార్చి 12న పవర్ గ్రిడ్ తెలంగాణ పవర్ కోఆపరేటివ్ ఏదైతే ఉందో బిల్లులను కట్టాల్సిందిగా పంపింది. సో బిల్లు కట్టలేనటువంటి పక్షంలో విద్యుత్ నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వము ఉటౌటిన చర్యలు చేపట్టింది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి గడిచిన ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వము పాత బకాయిలను చెల్లించేందుకు ముందుకు వస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. పాత బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం క్లియర్ గా ఉంది. ఈ బకాయిలను త్వరగా పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడంతో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్లిన పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.